గ్రామం అండి. కొమ్ము ఇమానియలు ఆరు బయట నిద్రిస్తుండగా గొడ్లతోటి ముగ్గురు నరికేశారు. మా తమ్ముడు అవుతాడండి అబ్బాయి. మేము ఒక్కళ్ళనే కేసు తీసుకున్నారు కానీ మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారండి. మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు. మా అబ్బాయి చనిపోయి 6 రోజులు మేము ఇక్కడికి వచ్చామండి. ఎస్పీ గారితో మాట్లాడారు. కొమ్ము యేసుపాదం, కొమ్ము కోటమ్మ వాళ్ళిద్దరు ఉన్నారండి. కానీ ఒక అబ్బాయినే తీసుకున్నారు, కుమారబాబు అనే వ్యక్తినే తీసుకున్నారు. కానీ వాళ్ళిద్దరిని తీసుకోలేదు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మాకు చూపించాలండి. అది మాకు న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రం పరారీలో ఉన్నారండి. తీసుకురావాలి. 6 రోజులు అవుతుంది. దీని గురించి మాకు ఏ చర్య తీసుకోలేదు. మాకు వచ్చి ఓదార్పు కూడా ఎవరు చేయలేదు. ఎవరైనా ఎస్పీ గారి ఆఫీస్ కాడికి వచ్చాము. మాకు న్యాయం జరగాలండి. మేము 5-6 రోజుల నుంచి జరుగుతున్నాం. చేస్తానన్న ఎస్పీ గారు న్యాయం చేస్తానన్నాడు అండి. అది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మాకు 5-6 రోజులైనా మామూలుని పట్టించుకోవాలి. మా అబ్బాయి స్టేషన్ దగ్గరకు పోయామండి. ఒక్కరినే పెట్టారు. ఎస్పీ గారి దగ్గరకు వచ్చాము. నా పేరు నాగరాజ్ అండి. మా దుర్గి మండలం ఓబులేషన్పల్లె. అయితే 11వ తారీఖు అర్ధరాత్రి వేళ ఇంటి ముందు పండుకుంటుండగా ముగ్గురు వచ్చి చంపారండి మా తమ్ముడిని. నరికారు. అతి ఘోరంగా నరికారు గొడ్డలు తీసుకొని. అది మేము చూసాము. నైట్ మొత్తం ముగ్గురు నరికితే పోలీసులు వచ్చారు. తెల్లారి వచ్చి ఏదో ఒకరిని తీసుకుపోయి స్టేషన్లో వేసి తూతూ మంత్రంగా చేసి ఆ కేసుని పక్కనేసారండి. అయితే మేము ఇది కాదయ్యా ఒక ఇద్దరు ఉన్నారు, కొమ్ము కోటమ్మ, కొమ్ము యేసుపాదం వాళ్ళ బాబాయి, వాళ్ళు ఉన్నారని చెప్పినా వింటలేదు మా మాట పోలీసులు. అందుకని నర్సాపేట ఎస్పీ గారి కాడికి వచ్చాము. రాగానే ఎస్పీ గారు స్పందించాడు. మా ఫిర్యాదు తీసుకున్నాడు. మీకు నేను న్యాయం చేస్తానని మీరు పొమ్మన్నారు. మాకు ఎస్పీ గారు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. చేస్తాడు. మాకు ఎస్పీ గారు న్యాయం చేస్తాడు.